ఇవి కౌన్జడుగు మసరుగా పడి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజైతే పిట్లాటకైతే వచ్చున్నాము. అంటే ఈరోజు బొలుకోళ్ళు కానీ వచ్చాము. అయితే బొలుకోళ్ళు లేవు ఇక్కడ. కౌన్జులు అయితే ఉన్నాయి, చూపిస్తారండి. ఇప్పుడు ఇదంతా చూసారు కదా లొకేషన్ ఎలా ఉండదో. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, ఈ అయితే ఉచ్చులు అయితే చూడండి ఎలా ఉన్నాయోను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇగో ఇగో గెలికేసాడా కౌన్జులు ఇదంతా ఇయే. ఇగో గెలికేసి ఇగో కౌన్జడుగు మసరుగా పడి ఇగో ఇదంతా గెలిచి ఈ తుంగగడ్డ తింటాయి అన్నమాట. ఇదంతాను ఇగో ఇదంతా తిరిగి ఈ అడుగులు మాసిపోండాయి. ఈ అడుగులు కనిపెట్టి ఇప్పుడు ఉచ్చులు వేయాలా? ఉచ్చులు వేయాలి. ఇలాంటి దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఇవి ఎక్కడ ఎక్కువగా గెలుకుంటాయో ఈ విధంగా ఆడైతే ఉంటాయి. ఇగో ఈ పుట్లల్లో నుంచి అయితే వస్తాయన్నమాట. పుట్లల్లో ఉన్నాయి అయితేను వచ్చే టన్నా వస్తాయి. ఇప్పుడు ఇది దారి కదా, ఇదే దారికి అయితే వేస్తున్నాను ఉచ్చులు. చూసారు కదా ఉచ్చులు అయితే ఎలా ఉన్నాయో, పచ్చంగా ఇదే రంగులో ఉన్నమాట. గెడ్లు వేస్తే కనుక్కోకూడదు అనమాట కౌన్జు. అదనమాట ఉచ్చులతో కౌన్జులు ఏట ఈరోజు కౌన్జులు షికారే. చూస్తున్నారు కదా, ఉచ్చులు అయితే వేసినందుకు ఈ గొంతుకైతే వేస్తున్నాము. ఈ దారిని కూడా వస్తాయి అనమాట. ఈ విధంగా వేసేసుకోవాలి. గెడ్లో పచ్చగా ఉండే లోపల కనిపించడం కదా, కనిపి అప్పుడు వచ్చేస్తాయా? కూర్చుందా కూర్చొనే విధంగా ఒకరోజు చేపలేట, ఒకరోజు ఉచ్చులేట, అన్నీ ఆటలు. ఏరే వాళ్ళు ఉచ్చులు తెచ్చిన నేను ఉచ్చులు కాడికి అట్లా అసలు ఉచ్చులు కళ్ళబడతాను. వీడియోలో కానీ చూసాడు అనుకో, నా ఉచ్చులు ఇంటికి ఎత్తుకోపోయినావు అని అంటాడు. నేను ఈరోజు పిట్ల పట్టదాం చూపిద్దాము అని వస్తేనే బాడుక్కు తెచ్చుకున్నావా? బాడుక్కు తెచ్చుకున్నా ఉచ్చులు. అక్కడైతే ఒకటి వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో దగ్గర వేసేదానికైతే పోతున్నాను. వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి పూర్తిగా, లేదంటే మిస్ అయిపోతారు. కౌన్జు ఎక్కడ పడింది కూడా తెలియదు, అసలు కనుక్కోలేరు. అసలు అది ఎలా పడుతుందా ఎలా వస్తుందా అనేది మళ్ళీ చూసేదానికి అవకాశం ఉండదు. లొకేషన్ అయితే చూడండి. సరే చూసుకుంటా పోదాం రండి. ఈ సైడ్ వేస్తా, ఈ సైడేనా మొన్న పడింది అంతా తిరిగి చూడాలి. అందులో అయితే ఈ పుట్లల్లోనే ఉన్నాయి. ఇప్పుడే ఇంత ముందుగానే ఇటు నుంచి అటు వెళ్ళినాయి. భలే జాదులు అయ్యి చప్పని వెళ్ళిపోతాయి. మనం చూడంగానే ఎడ నుంచి వెళ్ళినాయి. ఇప్పుడు ఏమన్నా మేసిపోండి, ఏమో చూద్దాం రండి, చూపిస్తారండి. ఇక్కడైతే గెలకపోయినవి గెలుకుండగా, అదంతా గెలుకుండయి. అవి పాతవి అన్నమాట. ఈ కొత్త చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతేనో దుమ్ముగా గెలికేస్తున్నాయి. అంటే ఎక్కువ శాతం గెలుకుతాయి అన్నమాట. గెలుక్కొని ఇప్పుడు అంటే అర్థమయ్యేదానికి చూపిస్తా. ఇప్పుడు తుంగగడ్డ తింటాయా? తుంగగడ్డ తుడుచుకో తింటాయి అన్నమాట. ఇది తుంగగడ్డ. ఈ ఏర్లలో గడ్డ ఉంటుంది. ఈ మోములు ఇదిగో ఈ తెల్లంటిది ఈ గడ్డ పెరుక్కో తింటాయి అన్నమాట. ఇవి పొడుచుకొని ఇదంతా గెలుకుండేది అయ్యే. ఈ తుంగగడ్డ ఉండే కడల్లా గెలికేసుకుంటాయి అన్నమాట. ఈడ ఒక బంతి అయితే వేసేయాలి. ఇప్పుడు
లాస్ట్గా ఇవాళ పుట్లమ్మిడ దగ్గర ఉంటాయి. వెళ్ళిపోతున్నాయి మంచాలు చూసి. వస్తాయి అంట వానాక. ఆనకు వచ్చేస్తాయి. అంట ఆడ చెట్లల్లో అరుస్తున్నాయి, ఆ సైడ్ అరుస్తున్నాయి పొదలల్లో. కర్తం పొద అడివి అన్నమాట ఇది. అంటే ఉదయాన్నే వచ్చేస్తాయి, చీకటి నిద్రతా ఉంటాయి ఇక్కడ వచ్చా. వచ్చేస్తాయి. ఈ అడవి పందులు కూడా దున్నేస్తాయి గడ్డల కోసం. దున్నేస్తున్నాయి ఇదంతా. ఇది ఇసుక నేల కాబట్టి అవి గెలిచేది అన్నీ బాగా కనిపిస్తాయి. సరే ఉచ్చులైతే వేసేసాము 4 పక్కల. ఇంక నా ఈ మళ్ళీ ఒక గంట తర్వాత వస్తే పడి ఉండేది పడని తెలిసిపోతుంది. వీడియో మటుకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సరే ఇప్పుడైతే ఇక్కడ షార్ట్ని ఇక్కడ కరం సేపు కూర్చొని ఉండి బావులు చూద్దాం. షార్ట్ నాకు కాముగా కూర్చొని ఉండాలి. అవి వచ్చిందాక మాట్లాడకూడదా? మాట్లాడకూడదు, గమ్ముకుంటే వచ్చేస్తాయి. సరే అయితే పోయి చూద్దాం రండి. పల్లె పడలేదో చూసుకుంటా బాబు. చూద్దాం రండి. ఇక్కడికైతే రాలేదు లైన్లోకి వచ్చాను. ఆడైతే చేస్తున్నాను కదా, ఆడకైతే పోతారండి. ఇక్కడైతే రాలేదు, ఆడ చూద్దాం. పడిపోయింది అనుకున్నా ఇక్కడ. ఇగో అరే 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 పడి వెళ్ళిపోయినట్టుందా? పడిపోయినాయి ఉచ్చులా? ఇగో ఉచ్చుతో నాగేసింది పోసుకో జాగ్రత్తకి. నేను లోపల పోయింది అనుకున్నాను, అసలు నేను చూడాల. పడిపోయి వెళ్ళిపోయింది. ఒరే ఈ తడవ అటు కాదు దాన్ని. ఈ తడవ ఖచ్చితంగా బాగా వేసి జాగ్రత్తగా మనం దూరం ఉండేవాడ, అందువల్ల వెళ్ళిపోయింది. ఈ తడవ దగ్గరగా ఉండాలా. పాది తేవాలయా? పాది తేవాలా? సరేలే ఈసారి పాది చేద్దాం. నువ్వు మాట్లాడుతుంటే నేను తీసుకొచ్చేలాక నువ్వు మాట్లాడుతుంటివా, అందుకని పిట్టకడ వెళ్ళిపోయింది పడి. సరే అయితే ఈసారైనా పడదా ఎట్టగట్ట? సరే ఈసారి పడితే తప్పనిసరిగా పిట్ట అయితే చూపిస్తాను. ఉచ్చులన్నీ తీసేసి అయితే గోరుకు కావాలి తగులుకుంది, అందువల్ల అయితే వెళ్ళిపోయింది. నేను వచ్చేలాక ఒక లేట్ అయింది, లేకపోతే ఉండబోయింది పిట్ట. ఎట్టయినా అది చిన్న పిట్ట అయిపోయా, ఉచ్చులో కాలు జారి వెళ్ళిపోయింది. అదే కానీ పాది కానీ అయితే అసలు మిస్ కాదు. రేపు మళ్ళీ పాదితో వస్తాను. పెద్ద కన్నులు అయిపోయినాయి. పెద్ద కన్నులు ఇవి. వెళ్ళిపోదు అయితే పిట్ట. కన్ను జారుకొని వెళ్ళిపోయింది. ఈ కన్నులు పెద్ద అయిపోయినాయి. కౌన్స్కి గోరుకో ఆడుకో తగులుకుంది, అందువల్ల అయితే పర్లేదు. ఈసారి పాది తెచ్చినప్పుడు తప్పనిసరిగా అయితే పాదిలో పడ్డ కౌన్స్ అయితే తప్పనిసరిగా చూపిస్తాను. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల ఆటలు అన్నీ ఉంటాయి మన వీడియోలో అయితేను. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్.